శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, అష్టమ స్కందము, వామనావతారము. విశ్వరూపుడైన వామనమూర్తి. ఆ విధంగా దానాన్ని స్వీకరించిన వామనమూర్తి ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధిపైనంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. దానము తీసుకున్న వామనుడు కొద్ది కొద్దిగా ఎదుగుతూ ఇంతింతగా ఇంతవాడు అంతవాడై, అంతవాడు మరి అంతవాడై, ఆకాశవీధిపైన అంతయ్యై, మేఘమండల శిఖరానికి అల్లంతవాడై, తేజరాశిపైన మరి అంతయ్యై, చంద్రునిపై అంతయ్యై, ధ్రువతారపైన అంతయ్యై, మహర్లోకం పైన అంతై, సత్యలోకం కంటే ఉన్నతుడై, బ్రహ్మాండమంతా నిండేటట్లు పెరిగిపోయాడు. ఆ వామనమూర్తి విగ్రహం ఎలా పెరిగిపోయిందో గ్రహించాలంటే సూర్యబింబము యొక్క ఉచ్చస్థితినే కొలమానముగా ఊహించుకొని అది సూర్యునకు ఎంతవరకు పెరిగిందో గమనించాలి. రవిబింబంబుపమింపబాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణకేయూరమై చవిమత్కంకణమై కటిస్థలినుదంచద్ఘంటియై నూపుర ప్రవరంబై పదపీఠియై వటుడు తా బ్రహ్మాండమున్ నిండుచోన్. సూర్యబింబము యొక్క ఎత్తుతో పోల్చి చూస్తే పెరిగిపోతూ బ్రహ్మాండమంతా నిండిపోతున్న వామనునకు సూర్యబింబము మొదట సరి అయిన ఛత్రములాగాను, తరువాత శిరోభూషణములాగాను, తరువాత శ్రవణాలంకారముగాను, తరువాత కంఠాభరణంలాగాను, ఆ తరువాత సువర్ణ భుజకీర్తిలాగాను, తరువాత కాంతులీనే కంకణములుగాను, ఆ తరువాత మొలలోని గంటలాగాను, ఆ పైని మేలైన కాలి అందెలాగాను, చివరకు పాదపీఠములాగాను కనిపించసాగింది. ఈ విధంగా వామనమూర్తి సత్వరజస్తమో గుణాత్మకమైన విశ్వరూపాన్ని ధరించాడు. భూమి, ఆకాశము, స్వర్గము, దిక్కులు, సముద్రాలు, సమస్త ప్రాణులు తానే అయ్యాడు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోకాలను దాటి సత్యలోకాన్ని కూడా అధిగమించి అంతటా వ్యాపించిపోయాడు. పాదాల అడుగు భాగంలో రసాతలాన్ని, పాదాలపైన భూమిని, కాళ్లపై పర్వతాలను, తొడలలో దేవతలను, రహస్యాంగములో ప్రజాపతులను, పిరుదులలో రాక్షసుల్ని, నాభిలో ఆకాశాన్ని, కడుపులో సముద్రాలను, వక్షములో నక్షత్రమండలాన్ని, భుజాలలో ఇంద్రాది దేవతలను, కన్నులలో సూర్యుని, ఎదలో లక్ష్మీదేవిని, తలలో స్వర్గాన్ని, బుద్ధిలో బ్రహ్మను, శరీరములో సకల చరాచర జీవరాశులను ఇముడ్చుకున్నాడు. పాంచజన్యమనే శంఖాన్ని, శార్ంగమనే ధనస్సును, సుదర్శనమనే చక్రాన్ని, కౌమోదకి అనే గదను, నందకమనే ఖడ్గాన్ని ధరించి ప్రకాశిస్తున్నాడు. మకర కుండల కిరీట కంకణ భుజకీర్తులు మున్నగు ఆభరణాలతో, కౌస్తుభ వైజయంతి మొదలైన హారాలతో పీతాంబరధారి అయి విరాజిల్లుతున్నాడు. నందుడు, సునందుడు, జయుడు, విజయుడు మొదలైన పార్షదులు, పరిచారకులు చుట్టూ ఉండి స్తుతిస్తున్నారు. ఈ విధంగా త్రివిక్రముడైన వామనమూర్తి విశ్వరూపుడై ఒక్క అడుగుతో భూలోకాన్ని, రెండవ అడుగుతో పైలోకాలను ఆక్రమించాడు. అంతటా నిండిపోయి ఉన్న ఆ విరాట్ స్వరూపం తప్ప ఇంకేమీ కనిపించలేదు. భూమండలం అంతా పద్మానికి అంటుకున్న చిన్న మట్టి ముద్దలాగాను, పైలోకాలన్నీ ఆ పద్మం మీద వాలిన తుమ్మెదలలాగాను కనిపించాయి. త్రివిక్రముని కాలి గోళ్ల కాంతికి సత్యలోకంలోని బ్రహ్మ యొక్క తేజస్సు వెలవెలబోయింది. బ్రహ్మలోకవాసులైన మునీంద్రులు, యోగులు, పుణ్యాత్ములు ఆ పాదానికి మ్రొక్కులీడి ఎన్నేళ్ల నుంచో ఆకాంక్షిస్తున్న పెన్నిధి ఇప్పుడు లభ్యమైనది అని ఆనందించారు. మహావిష్ణువు నాభియందున్న పద్మాన్ని చూసి బ్రహ్మ తన జన్మస్థలం ఇదేనని గుర్తించి సంతసించి తన కమండల జలంతో స్వామి పాదాన్ని ప్రక్షాళనం చేశాడు.
ఆ జలధారలు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. బ్రహ్మాది దేవతలు ఆ దేవదేవుని స్తోత్రాలతోనూ జయ జయధ్వానాలతోనూ పొగిడారు. ఫలపుష్పాదులు అర్చించారు. అంతటా నిండి ఉన్న ఆ స్వామి రూపాన్ని కన్నులతో కాంచలేక, మనస్సుతోనైనా ఊహించలేక బలిచక్రవర్తి అక్కడి యజ్ఞసభాసదులు స్తోత్రం చేశారు. అప్పుడు త్రివిక్రముడు వామనుడయ్యాడు. ఇంద్రాది దేవతలను జయించిన అహంకారంతో ఉన్న హేతి, ప్రహేతి, విప్రచిత్తి మొదలైన రాక్షసులు క్రోధంతో ఇలా తలపోశారు. విష్ణుమాయను తెలుసుకోలేని మన చక్రవర్తి ఈ కపట బ్రహ్మచారిచే మోసగింపబడ్డాడు. 3 అడుగుల నేల కావాలని చెప్పి ముల్లోకాలు ఆక్రమించాడు ఈ పొట్టివాడు. వీనిని హతమార్చాలి అంటూ ఆయుధాలు ధరించి కేకలు వేస్తూ వామనమూర్తిని చుట్టుముట్టారు. అది చూసి విష్ణుసేనలు ఆయుధాలతోనూ వాహనాలతోనూ రంగంలోకి దిగి యుద్ధానికి సిద్ధపడ్డాయి. పరిస్థితిని గమనించి బలిచక్రవర్తి శుక్రాచార్యుని శాపాన్ని గుర్తుకు తెచ్చుకొని తన అనుచరులను పిలుచుకుని వారితోటి ఇలా అన్నాడు: దానవ వీరులారా, ఆగండి, శాంతించండి. ఇప్పుడు కాలము మనకు అనుకూలంగా లేదు. అంతా దైవాధీనము, కాలవశము. సర్వశక్తిమంతుడైన భగవంతుని మనము ఓడించలేము. ఆయనే మొదట దేవతల రాజ్యాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు దానిని మన నుండి తీసుకుని దేవతలకిస్తాడు. ఆయన ఎప్పుడు దేనిని ఎందుకు చేస్తాడో ఎవ్వరూ ఏమీ తెలుసుకోలేరు. అంతా మన అదృష్టం ప్రకారమే జరుగుతుంది. ఇదివరకు అనేక సార్లు మనల్ని ఎదిరించలేక పారిపోయిన దేవతలే ఇప్పుడు యుద్ధానికి సిద్ధపడుతున్నారంటే ఇది దైవ నిర్ణయం అన్నమాట. ఇప్పుడు మనం ఏమీ చెయ్యకుండా అదృష్టం కలిసి వచ్చినప్పుడు దండెత్తుదాం. మనకు ఎన్ని బల సంపదలున్నా కాలానికి లోబడి మనము ఓర్పుతో ఉపాయంతో వ్యవహరించాలి అని బలిచక్రవర్తి చెప్పగా వారు రసాతలానికి వెళ్ళిపోయారు. గరుడు విష్ణుమూర్తి అభిమతం గ్రహించి బలిచక్రవర్తిని వరుణపాశంతో బంధించాడు. కాళ్ళు చేతులు బంధింపబడిన మహాబలి ఏమీ చెలించకుండా మౌనంగా ఉన్నాడు. ఇది కూడా విష్ణువు యొక్క అనుగ్రహమే అనుకున్నాడు. సర్వము కోల్పోయిన అతనిలో దీనత్వం కనిపించలేదు సరికదా. ధైర్యము, స్థైర్యము, జ్ఞానము ప్రకాశించాయి. అప్పుడు వామనమూర్తి బలితో ఇలా అన్నాడు: దానవేశ్వర, నీవిస్తానన్న 3 అడుగుల నేలలో భూలోకము, సూర్యచంద్రుల వరకు ఉండే స్థలము నాకు 1 అడుగు అయ్యింది. స్వర్గలోకం ఇంకొక అడుగు అయ్యింది. ఇంకా 3వ అడుగున నీకు చెందినదేది మిగలలేదు. నీ వాగ్దానం ఒమ్మైపోయింది. బ్రాహ్మణునకు దానం చేయబడిన దానిని ఇవ్వకపోతే అసత్య దోషంతో పాటు నరకం ప్రాప్తిస్తుంది సుమా అని పలికిన వామనమూర్తి పలుకులకు బలిచక్రవర్తి ఏమీ చెలించకుండా ప్రసన్నవదనంతో ఇలా అన్నాడు: దేవదేవ, దానం ఇవ్వకుండడం కానీ ఇచ్చిన మాటను కాదనడం కానీ ఈ దేహంలో ప్రాణముండగా జరగదు. నీ 3వ పాదానికి స్థలము ఇదిగో, నా శిరస్సునే శాశ్వతంగా నిస్తున్నాను, స్వీకరించు, నన్ను అనుగ్రహించు. స్వామి, అసత్య దోషానికి భయపడునంతగా నేను నరకానికి కానీ ఇంకెలాంటి దురవస్థకు కానీ భయపడను. అంతేకాక పెద్దలైన తల్లిదండ్రులు, గురువులు, అన్నలు మందలించి బుద్ధి చెప్పడం మంచిదే కానీ నష్టమేమీ లేదు కదా. రాక్షసులను, రాజ్యమదాంధులను అయిన మా వంటి వారి బుద్ధి చెలించి వక్రమార్గాన పోకుండా తగిన సమయంలో బంధించి శిక్షించటం ఆది గురువైన నీకు తగి ఉన్నది. ఇదివరలో రాక్షసులు నిన్నెదిరించి మోక్ష పదవినే పొందారు కదా. ఈ శరీరము, ప్రాణము క్షణభంగురాలని తెలుసుకొనలేని మూర్ఖులు దానము, దయ, ధర్మము విడిచిపెట్టేసి ఈ మాయా సంసారమే సత్యము, శాశ్వతము అనే భ్రమలో ఉంటారు. స్వామి, నీవు నన్ను శిక్షించుట నా భాగ్యము. మా అసురజాతికి నీవు పరోక్షముగా హితము కలిగించువాడవు. నీ కటాక్షము చేతనే కదా అహంకారం తొలగుతుంది. పరమ భాగవతుడైన మా తాతగారు ప్రహ్లాదుడు నీకు ప్రియాతి ప్రీతముడు. నిన్ను శత్రువుగా భావించిన అతని తండ్రిచే అతడు ఎన్నెన్ని హింసలను అనుభవించాడో కదా. అయినా అతడు నిన్నే ఆశ్రయించాడు. అతని ఉద్దేశంలో బంధువులు తస్కరులు, కుమారులు అప్పులవాళ్ళు, భార్యలు బంధకారకులు, సిరి సంపదలు స్థిరమైనవి కావు.
శరీరము అతి చంచలమైనట్టిది. ఇతరులు స్వార్థపరులు. ఆయువు ఐశ్వర్యము ఎప్పుడు గతిస్తాయో తెలియనట్టివి. కనుక వీటి యందు మమకారం ఉంచుకొనరాదని ఆయన చెప్పేవారట. ఆ మహాత్మునికి మరణము లేని మహాపదవిని అనుగ్రహించావు. పురుషోత్తమ, మా రాక్షస వంశీయులు నీకు శత్రువులైతే తప్ప నిన్ను దర్శించలేకపోయారు. కానీ నా యొక్క పుణ్యఫలముచే నీవే నా వద్దకు వచ్చావు కదా అని చెప్తూ ఉండగా పరమభక్త శ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు అక్కడకు వచ్చి స్వామిని దర్శించి సాష్టాంగ ప్రణామాలు చేసి ఇలా విన్నవించుకున్నాడు. స్వామి, నీవు ఈ బలికి ఇంద్రపదవి వచ్చేటట్టు చేశావు. ఇప్పుడు దానిని తొలగించటం అతనికి చాలా మేలే అయ్యింది. అజ్ఞాన అహంకారాలకు ఆ పదవియే మూల కారణమవుతుంది కదా. దానిని పోగొట్టడం శిక్షించడం కాదు, రక్షించటమే అవుతుంది. పరమాత్మను పొందదలుచుకున్న వారికి ఈ ఇంద్ర పదవి ఎందుకు కొరగానిది. దానిని తొలగించి నీవు ఇతనిని అనుగ్రహించావు అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి భార్య అయిన వింధ్యావళి స్వామికి నమస్కరించి ఇలా అన్నది. స్వామి, ఈ 3 లోకాలు నీ లీలా వినోదానికై నీవు కల్పించుకున్నవే కదా. అజ్ఞానులు ఈ లోకంలో ఉన్న వాటిని తమ సొత్తుగా భావిస్తారు. ఇది నాది, దీనికి నేను కర్తను, నేను పాలకుడను, అనుభవించువాడను, నేను స్వతంత్రుడను అని భావిస్తారు. కానీ అన్నింటికీ కర్త, భర్త, భోక్త అయిన నీకు ఇతరులేమిటి అర్పించగలరు? నీది కానిది ఏమైనా ఉన్నదా? నా భర్త అజ్ఞానముచే అంతా తనదే అనుకుని నీకు అర్పించారు. ఆయన యొక్క తల కూడా నీదే కదా స్వామి. ఆయన తప్పిదం మన్నించి నాకు పతిభిక్ష పెట్టుమయ్యా అని వేడుకున్నది. అప్పుడు బ్రహ్మదేవుడు స్వామిని ఇలా ప్రార్థించాడు. ఓ దేవదేవ, దేవవంద్య, జగన్నాథ, భూతలోకేశ్వర, నీవు ప్రాణులను కాపాడి పోషించేవాడవు. ఈ మహాబలి గొప్ప దానపరుడు. తనకున్నదంతా మాట తప్పకుండా నీకే అర్పించాడు. కమలలోచన, ఇతడు దండింపదగినవాడు కాదు, కరుణార్హుడు. ఇతనిని బంధ విముక్తినిగా చేసి భయాన్ని తొలగించు. నీ పాదపద్మాలను జలముతో అభిషేకించి అర్చించినట్టి భక్తియుక్తుడు. లోకేశ్వరుడవైన నీవు నేడు స్వయంగా వచ్చి అడిగావని, సర్వము హరించి వేయగలవని తెలిసి కూడా తన రాజ్యమంతా ఇచ్చివేసినట్టి త్యాగమూర్తి అయిన బలికి ఈ దృఢపాశబంధనము తగునా శ్రీహరి అని అడిగిన బ్రహ్మతో భగవానుడు ఇలా అన్నాడు. పద్మాసన, నీకు తెలుసు కదా, ఎవనిపైన నేను కరుణ చూపుదలుచుకుంటానో వాని యొక్క సకల సంపదలను అపహరిస్తాను. ఎవడు అహంకారంతో కూడి మిక్కిలి మదముతో సంసార మైకంలో మునిగి నన్ను తిరస్కరించి దూషిస్తాడో వాడు నానా రకాల గర్భాలలో పుడుతూ దుర్గతిలోనే పడి ఉంటాడు. కానీ ఎవడైతే ధన యవ్వన రూప విద్య బల ఐశ్వర్య జన్మ కర్మల ఆధిక్యంచే కలిగిన గర్వాహంకారాలను వదిలించుకుని నిర్మలుడవుతాడో వాడు నాచే రక్షింపబడటానికి యోగ్యుడవుతాడు. నాయందు మనస్సు లగ్నం చేసిన వాడు అజ్ఞాన లోభ దురభిమాన సంసార వైభవమత్తుడై నశించడానికి ఇష్టపడడు. ఈ పుణ్యాత్ముడు గురుశాపం వలన రాజ్యభ్రష్టుడైన నిర్మల చిత్తుడై సన్మార్గాన్ని, దయను, సత్యాన్ని, ధర్మాన్ని విడిచిపెట్టకుండా జ్ఞాని అయి దుస్సాధ్యమైన మాయను గెలిచిన మహనీయుడు. నేను సంతసించాను. ఇతడు సుతల లోకాన్ని పరిపాలిస్తూ సకల ఐశ్వర్యాలతో దానవుల సేవలను అందుకుంటూ సుఖిస్తాడు. ఆ లోకములో ఆపదలు, శ్రమలు, దుఃఖాలు, రోగాలు ఉండవు అని చెప్పి భగవంతుడు బలితో ఇలా అన్నాడు. ఓ ఇంద్రసేన మహారాజా, నీకు శుభమగుగాక. నీ యొక్క దానగుణము అతి శ్రేష్టమైనది. దేవతలు కూడా నివసించటానికి కాంక్షించే సుతల లోకంలో ఏ విధమైన బాధలు ఉండవు. దానికి నీవే సర్వాధిపతివి. నీ ఆజ్ఞను మీరిన వారిని, నీ శత్రువులను నేను తొలగిస్తుంటాను. నేను ఎల్లప్పుడూ నీకు కరుణార్ద్ర దుక్కులతో దర్శనమిస్తూ నీ కోట గుమ్మం వద్ద కావలి ఉండి నిన్ను కాపాడుతూ ఉంటాను. నన్ను సదా ధ్యానించుచుండటం చేత నీలోని అసురత్వము త్వరలోనే నశిస్తుంది. సావర్ణి మనువు కాలంలో నీవు ఇంద్రుడవై దేవతలకు ప్రభువు అవుతావు. అతి దుర్లభమైన ఆ పదవిని నేను నీకిచ్చి నిన్ను సదా రక్షిస్తాను అని ప్రేమతో పరమాత్ముడు చెప్పగా బలికి మేను పులకించింది.
ఆనంద బాష్పాలు కట్టలు తెంచుకుని ప్రవహించాయి. మాటలు తడబడ్డాయి. చేతులు జోడించి ఇలా అన్నాడు: ఆదిశేషసైన, అంతర్యామి, దేవతలకు కానీ దిక్పాలకులకు కానీ ఇంకెవరికైనా కానీ ఇంత కృపజూపని నీవు నన్ను ఈనాడు ఇలాగ కీర్తించడంతో నా జన్మ ధన్యమైనది. నా జీవితం తేజోమయమైనది. నాకు ఇంకేం కావాలి? నిన్ను ఆశ్రయించిన వారికి ఇంకా కష్టాలెక్కడుంటాయి అని హరికి ప్రణామాలు చేసి బ్రహ్మరుద్రులకు వందనాలర్పించి బంధ విముక్తుడై పరివార సహితంగా సుతలలోకానికి పయనము కావడానికి సిద్ధపడ్డాడు. విష్ణువు అనుగ్రహం సంపాదించి ధన్యుడై కులానికి కీర్తి తెచ్చిన మనుమని చూసి ప్రహ్లాదుడు సంతసించి దేవదేవుని ఇలా స్తుతించాడు: ప్రభు, ఈ బలి పొందినటువంటి మహద్భాగ్యము బ్రహ్మరుద్రులు కూడా పొందలేదు. వారిచే నీవు సతతము పూజింపబడువాడవు. అయినను నిన్ను దరిచేరడానికి ఎవ్వరికీ సాధ్యము కాదు. అటువంటి దుర్లభుడవైన నీవు అసురులమైన మా యొక్క దుర్గరక్షకుడు అవుతున్నావంటే అనూహ్యమైన నీ యొక్క లీలా విలాసాన్ని ఎలాగ గ్రహించగలము? మేము నీచ జన్ములము, అల్పులము. అపారమైన నీ యొక్క కృపను ఈ విధంగా పొందడానికి మేము చేసిన పుణ్య విశేషమేమిటో మాకు తెలియదు. ఎంత ఆశ్చర్యము! నీవు సర్వాంతర్యామివి, సమవర్తివి, అయినప్పటికీ భక్తుల పక్షపాతివి, ఆశ్రిత వత్సలుడవు అని చెప్పిన ప్రహ్లాదునితో శ్రీహరి ఇలా అన్నాడు: వచ్చా ప్రహ్లాద, చాలా సంతోషము. నీవు నీ మనుమనితో సుతల లోకములో ఉండుము. నేను గదాహస్తుడనై మిమ్మల్ని కాపాడుతూ ఉంటాను అని చెప్పిన భగవంతునికి ప్రదక్షిణం చేసి ప్రణామాలు చేసి సెలవు తీసుకుని బలి చక్రవర్తితో సుతల లోకానికి వెళ్ళిపోయాడు. తరువాత విష్ణువు శుక్రాచార్యుని పిలిచి యాగాన్ని సక్రమంగా నిర్వహించి ముగించమని ఆదేశించాడు. బ్రహ్మాదులు వామనుని ఉపేంద్రునిగా పేర్కొని సర్వలోకాధిపతిగా సర్వభూతనాథునిగా గుర్తించారు. ఉపేంద్రుడు తన అన్న అయిన ఇంద్రునకు స్వర్గలోకాన్ని అర్పించాడు. బ్రహ్మాది దేవతలు విష్ణు మహిమను కొనియాడుకుంటూ స్తుతిస్తూ నిష్క్రమించారు. శ్రీహరి యొక్క త్రివిక్రమ చరిత్రను విన్నవారికి సకల కార్యసిద్ధి, ఉత్తమగతి లభిస్తాయి. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.